ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఈ 2026కి ఇది నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి. నేనైతే మాత్రం జనవరి 1 2026లోనే నా ఫస్ట్ టూర్ చేయబోతున్నాను అనమాట. గౌహటి నుంచి ఝాన్సీ వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నాను అనేది ఈ వీడియో లాస్ట్లో మీకు నేను చెప్తానమాట. సో ఇది చూడండి, ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయిందనమాట. నేను గౌహటిలో మా రూమ్ నుంచి నేను రైల్వే స్టేషన్కి వెళ్తున్నప్పుడు మార్నింగ్ 5 o'clock ఎంత పొగమంచు ఉంది, చాలా డేంజర్గా ఉందన్నమాట పొగమంచు అనేది కూడా. అలాగే మార్నింగ్ టైము అది యాక్చువల్లీ స్ట్రీట్ లైట్లు ఉండడం వల్ల మనకు అలా కనిపిస్తుంది. స్ట్రీట్ లైట్ లేకపోతే మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట పొగమంచు. చూస్తున్నారు కదా. సో ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ చేసిన తర్వాత నేను గౌహటి రైల్వే స్టేషన్కి వెళ్ళడం జరిగిందనమాట. మార్నింగ్ వ్యూ రైల్వే స్టేషన్ చూస్తున్నారు కదా, లైటింగ్తో చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. నార్త్ ఈస్ట్కి గౌహటి రైల్వే స్టేషన్ చాలా పెద్ద రైల్వే స్టేషను. ఎక్కడ నుంచి నార్త్ ఈస్ట్ అలాగే మేఘాలయ ఇటువైపు వెళ్ళడానికి ట్రైన్స్ అవైలబిలిటీలో ఉంటాయన్నమాట. అయితే నేను ఎక్కబోయే ట్రైన్ అయితే మాత్రం రాజధాని ఎక్స్ప్రెస్ అండి. యాక్చువల్లీ రాజధాని ఒకప్పుడు గౌహటి నుంచి న్యూఢిల్లీకి ఉండేదన్నమాట. ఎందుకంటే అస్సాం రాజధాని గౌహటి కాబట్టి గౌహటి నుండి నైదిల్లీ అంటే మన ఇండియా రాజధాని ఢిల్లీ కాబట్టి ఇలా ఉంటాయి అన్నమాట రాజధాని ఎక్స్ప్రెస్లు. ఎప్పుడైనా ఒక స్టేట్లో ఉన్న రాజధాని నుంచి వేరే స్టేట్లో అంటే ఒక స్టేట్లో ఉన్న రాజధాని వేరే అంటే ఢిల్లీలో ఉన్న రాజధాని కనెక్ట్ చేశారు రాజధాని ఎక్స్ప్రెస్ అనమాట. కానీ కొన్ని సంవత్సరాల నుంచి రాజధాని ఎక్స్ప్రెస్లు కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు నేను ఎక్కే రాజధాని మాత్రం డిబ్రూగఢ్ నైదిల్లీ రాజధాని అనమాట. సో ఇది డిబ్రూగఢ్ అంటే గౌహటి నుంచి ఒక 12 hours జర్నీ అనమాట. డిబ్రూగఢ్ నుంచి వస్తుందన్నమాట. సో నేను ఎక్కవలసిన ట్రైను మార్నింగ్ 6:30కి రావాల్సింది 7:10కి ఇలా వచ్చిందనమాట. అయితే కాసేపు ఒక 10 minutes బ్రేక్ తర్వాత మేము ట్రైన్ నుంచి బయలుదేరుతున్నాం మన గౌహటి రైల్వే స్టేషన్ నుంచి కాన్పూర్ వెళ్ళడానికి. మెయిన్ ఏంటంటే నేను కాన్పూర్లో దిగాలి. ఈ నైదిల్లీ రాజధాని అనేది 7:30కి ఇలా మూవ్ అవుతుందన్నమాట. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా 7:24 అయ్యిందనమాట. ఒక 10 minutes 15 minutes బ్రేక్ తర్వాత ఇక్కడ నుంచి గౌహటి రైల్వే స్టేషన్ నుంచి నైదిల్లీ కోసం బయలుదేరాం. అయితే మార్నింగ్ చూడండి ఎంత ఫాగ్ ఉందన్నమాట. అసలు 7:30 అయినా కూడా చాలా ఫాగ్ అనమాట. ఇక్కడ గౌహటిలో ఫాగ్తో పాటు పొల్యూషన్ కూడా చాలా ఎక్కువ మిక్స్ అయి ఉంటుంది అనమాట ఈ గౌహటిలో మాత్రం. ఇది ఒకటి గుర్తుంచుకోండి ఎవరైనా వచ్చేవాళ్ళు. అయితే మార్నింగ్ బెడ్ ఎట్టి వచ్చిన రాజధాని ఎక్స్ప్రెస్లో మార్నింగ్ ఎక్కగానే మాకు బెడ్ ఇవ్వడం జరిగిందనమాట. చూస్తున్నారు కదా బెడ్టీలో ఏమేమి ఇచ్చారనేది. ఎందుకంటే రాజధాని ఎక్స్ప్రెస్లో మెయిన్ ఏంటంటే ఫుడ్ కోసమే ప్రిఫర్ చేస్తారు ఎక్కువ మంది. ఎందుకంటే బయట దొరికే ఫుడ్ కన్నా మనకు రాజధానిలో దొరికే ఫుడ్ చాలా బాగుంటుంది, క్వాలిటీగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది ఫుడ్ ప్రిఫర్ చేస్తారు. సో నేను యాక్చువల్లీ టీ అయితే తాగను, బట్ ఏంటంటే మీకు చూపించడానికని నేను ఇలా ఓపెన్ చేయడం జరిగిందనమాట. యాక్చువల్లీ టీ చాలా తక్కువ తాగుతా. బిస్కెట్ ఉంటే మాత్రం కొంచెం తీసుకుంటా అలా లైట్గా. చూస్తున్నారు కదా. అలా కాసేపు అయిన తర్వాత కామాఖ్య రైల్వే స్టేషన్ వచ్చిందనమాట. కామాఖ్యకి రైల్వే స్టేషన్కి గౌహటికి 8 kilometers డిస్టెన్స్ అండి. మీ అందరికి తెలిసిందే కామాఖ్య మాత ఇక్కడే ఉన్నారనేది. శక్తిపీఠాలు అతి పవర్ఫుల్ శక్తిపీఠం మీ అందరికి తెలిసిందే కామాఖ్య మాత శక్తిపీఠం. అయితే ఈ ట్రైన్కి ఎక్కడ స్టాపేజ్ లేదండి. కామాఖ్య రైల్వే స్టేషన్లో మాత్రం రాజధాని ఎక్స్ప్రెస్కి స్టాపేజ్ లేదనమాట. కొన్ని ట్రైన్స్ ఎక్కడి నుంచి బయలుదేరుతుంటాయి, అలాగే కొన్ని ట్రైన్స్ ఇక్కడ ఆపడం కూడా జరుగుతుంది. కాకపోతే ఈ ప్రత్యేకంగా ఈ రాజధాని ఎక్స్ప్రెస్కి అయితే మాత్రం ఇక్కడ స్టాపేజ్ లేదు. చూస్తున్నారు కదా కామాఖ్య దాటిన తర్వాత ఫాగ్ ఎలా ఉందంటే చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది బ్రహ్మపుత్ర నది అనమాట. చాలా బాగుంటుంది బ్రహ్మపుత్ర నది. సో బ్రిడ్జ్ వ్యూ చూడండి ఎలా ఉంటుంది. మార్నింగ్ టైం నేను ఫాగ్ కోసమని ఈ వీడియో తీసాను అనమాట. చూస్తున్నారు కదా ఫాగ్ ఎంత ఉంది. వాటర్ మాత్రం లేదండి, ఎందుకంటే వాటర్ ఎండిపోయింది లాస్ట్ వరకు, ఏం లేదు. సో చూస్తున్నారు కదా కామాఖ్య దాటిన తర్వాత మనకు వచ్చేది బ్రహ్మపుత్ర నది అనమాట, రివరు. చూస్తున్నారు కదా ఫాగ్ ఎంత ఉంది అనమాట. ఏముంది కనిపించట్లేదు కూడా చూడండి. సో అలా బ్రిడ్జ్ క్రాస్ అయిన తర్వాత కూడా వ్యూ చాలా బాగుంటుంది అనమాట. నార్త్ ఈస్ట్ వైపు మనం వచ్చేటప్పుడు చాలా గ్రీనరీగా ఉంటుంది. వర్షాకాలం వచ్చామనుకోండి అస్సలు ఎలా ఉంటుందంటే అస్సలు నిజంగా చాలా బాగుంటుంది అనమాట. నార్త్ ఈస్ట్ వైపు గ్రీనరీ అనేది కూడా చాలా బాగుంటుంది. అలా కాసేపు అయిన తర్వాత రంగా రైల్వే స్టేషన్ వచ్చిందనమాట. గౌహటి నుంచి 47 kilometers ఉంటుంది రంగా రైల్వే స్టేషను. ఈ రంగా రైల్వే స్టేషన్ అనేది నార్త్ ఈస్ట్
లోనే ఉంటుంది, అంటే అస్సాం దగ్గర అస్సాం స్టేట్లోనే ఉంటుంది. ఇక్కడ నుంచి అరుణాచల్ ప్రదేశ్ అంటే ఇటానగర్ వెళ్ళడానికి నా రంగే జంక్షన్ నుంచి ట్రైన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ 2 minutes బ్రేక్ తర్వాత మా యొక్క జర్నీ మళ్ళీ ముందరికి సాగింది అనమాట. చూస్తున్నారు కదా, ఈ రంగే రైల్వే స్టేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి కూడా మన స్టేట్కి అంటే మన ఆంధ్ర సైడ్ రావడానికి ట్రైన్స్ ఉంటాయి అనమాట. ఎందుకంటే ఇట నార్త్ ఈస్ట్ నుంచి వచ్చే ట్రైన్స్ ఉంటాయి కదా, ఇటానగర్ నుంచి కొన్ని ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి. చూస్తున్నారు కదా, రంగే దాటిన తర్వాత సూర్యుడు కొంచెం రావడం జరిగింది. ఎందుకంటే 4-5 days నుంచి మాకు అక్కడ సన్ అయితే లేదనమాట. సో అలా కొంచెంసేపు అయిన తర్వాత మాకు బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం జరిగింది. చూడండి బ్రేక్ఫాస్ట్లో ఎన్ని ఐటమ్స్ ఇచ్చారో. చెప్పాను కదా, రాజధానియన్స్ అంటే ఫుడ్ కోసం మెయిన్ ప్రిఫర్ చేస్తారు. సో నేను వెజిటేరియన్ తీసుకున్నాను, ఎందుకంటే నాన్ వెజ్ని తీసుకుని బ్రెడ్ ఆమ్లెట్ ఇస్తారు. వీటి బదులు బ్రెడ్ కట్లెట్ బ్రెడ్ అలాగే బటరు అలాగే జ్యూస్ ఒకటి ఇస్తారనమాట. సో చాలా వీటితో పాటు టీ కూడా ఇస్తారనమాట. సో అలా కాసేపు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మేము మళ్ళీ మా ప్రయాణాన్ని సాగిస్తూ చూస్తున్నారు కదా వ్యూస్ అందాలను అలా చూసుకుంటూ వెళ్ళడమే. మెయిన్ ఏంటంటే నాకు అప్పర్ బెర్త్, బట్ ఏంటంటే నేను సైడ్ లోవర్లోనే కూర్చున్నాను. ఎందుకంటే ఆ టైం అప్పుడు ఆ సీట్ తాలూకు ఎవరు రాలేదు కాబట్టి నేను ఇక్కడ నుంచి వీడియో తీయడం జరిగిందనమాట. సో అలా చూడండి, అలా మన ఇప్పుడైతే మాత్రం వెస్ట్ బెంగాల్లో ఎంటర్ అయిపోయాయి అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి వెస్ట్ బెంగాల్ అంటే ఆల్మోస్ట్ ఒక 60-70 kilometers వచ్చాము వెస్ట్ బెంగాల్ స్టేట్లోకి. ఇదైతే ఎన్జేపీ అనమాట, న్యూ జల్పైగురి అనమాట. సో నార్త్ ఈస్ట్లోనే ఇది ఒక పెద్ద రైల్వే స్టేషను. ఇది అస్సాంలో కాకుండా వెస్ట్ బెంగాల్లో పడుతుంది అనమాట. సో మాకు ఇలా ఎన్జేపీ రాగానే మాకు లంచ్ ఇవ్వడం జరిగిందనమాట. లంచ్లో చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. చెప్పాను కదా, నేను వెజిటేరియన్ తీసుకుంటాను, నాన్ వెజ్ తీసుకోను. పన్నీర్ కర్రీ అలాగే దాలు రైస్ కర్డ్ అలాగే ఒక బంగాళదుంప కూర ఒకటి ఇచ్చారు, అలాగే పికిల్స్, వీటితో పాటు రొట్టె ఇచ్చారనమాట. రైస్ తినాలనుకుంటే రొట్టెలు కూడా ఇస్తారు, లేదా రొట్టెలు తినంటే రైస్ కూడా ఇస్తారనమాట. సో అలా ఉంటుంది. సో అక్కడ పక్కన చూశారు కదా వందే భారత్ ట్రైన్ అనమాట. నేను ఫస్ట్ టైం అండి వందే భారత్ ట్రైన్ని దగ్గర నుంచి చూడడం. ఎందుకంటే వెళ్తూ చూశాను, కానీ ఇప్పుడు రైల్వే స్టేషన్ నేను వచ్చేటప్పుడు వందే భారత్ ట్రైన్ ఇప్పుడైతే రాలేదు. సో నేను అలా వందే భారత్ ట్రైన్తో ఫోటోలు తీసుకుని అలాగా వీడియో తీసుకుని అలా ఒక 10 minutes స్పెండ్ చేయడం జరిగింది. అలా కాసేపు తర్వాత మా యొక్క ట్రైను ఎన్జేపీ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరింది అనమాట. నేను ఇప్పుడైతే నైదిల్లీ రాజధాని కదా. యాక్చువల్లీ నేనైతే నైదిల్లీ వెళ్ళట్లేదండి, నేను కాన్పూర్ సెంట్రల్లో దిగుతున్నాను అనమాట. సో కాన్పూర్ సెంట్రల్ అనేది మార్నింగ్ 5 o'clock రావాలి. సో ట్రైన్ అయితే మాత్రం రైట్ లైన్లో ఉంది. రాజధాని చెప్పాను కదా, రాజధాని కొన్ని సందర్భాల్లో ఎక్కువగా ఒక 2% లేట్ అవుతుంది తప్ప ఆల్మోస్ట్ టైంకి వెళ్ళిపోద్ది రాజధాని ఎక్స్ప్రెస్ అనేది. చూస్తున్నారు కదా, ఎన్జేపీ రైల్వే స్టేషన్ అండి. ఇక్కడ నుంచి గ్యాంగ్టాక్ సిక్కిం వెళ్ళడానికి ట్రైన్ ఏమంటారు వెహికల్స్ ఇక్కడ నుండే ఉంటాయి అన్నమాట. హిల్ ఏరియా కదా, అక్కడ నుంచి పైకి వెళ్ళాలి కాబట్టి చాలా పెద్ద రైల్వే స్టేషన్. నార్త్ ఈస్ట్లోనే ఎన్జేపీ రైల్వే స్టేషన్ కూడా చాలా పెద్ద రైల్వే స్టేషన్ అనమాట. ఈ రైల్వే స్టేషన్ వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. చూడండి చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట రైల్వే స్టేషను. సో ఎన్జేపీ క్రాస్ అయింది. క్రాస్ అయిన తర్వాత మాకు ఈవినింగ్ స్నాక్స్ ఇచ్చారండి. చూస్తున్నారు కదా, ఈవినింగ్ స్నాక్స్లో ఏమి ఇచ్చారనేది ఒక కచోడి అలాగే శాండ్విచ్ అలాగే ఒక మిల్క్ బార్ చాక్లెట్ అలాగే చూస్తున్నారు కదా చాసు అలాగే టీ ఇలా ఇస్తారనమాట. సో అది తిని కాసేపటికి మాకు డిన్నర్ కూడా వచ్చేసిందండి. డిన్నర్లో కూడా సేమ్ ఉంటుందన్నమాట మెను. సో ఫైనల్గా నేనైతే మార్నింగ్ 5 o'clockకి కాన్పూర్ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇది కాన్పూర్ రైల్వే స్టేషన్ అండి. మార్నింగ్ 5 o'clockకి ట్రైన్ అయితే మాత్రం రైట్ టైమే ఉందన్నమాట. ఫాగ్ పడిన రాజధాని ఆల్మోస్ట్ లేట్ అవ్వదు, రాజధాని ఎటువంటి రైట్ టైంకి వచ్చేస్తుంది. సో కాన్పూర్ రైల్వే స్టేషన్ నుంచి నేను ఝాన్సీ వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి 4.5 hours ఇలా పడుతుంది ఝాన్సీ రైల్వే స్టేషన్కి.
సో మార్నింగ్ 5 అయింది కదా, నా ట్రైన్ అయితే మాత్రం 6:20కి మార్నింగ్. బట్ ఏంటంటే ప్రజెంట్ నా ట్రైన్ అయితే మాత్రం లేట్లో ఉందనమాట, 4 అవర్స్. సో యాక్చువల్ 2 అవర్స్ చూపించాడు, లాస్ట్ ఫైనల్గా వచ్చారు 4 అవర్స్ అయిపోయిందనమాట. సో నేను వరకు నేను ఏసీ వెయిటింగ్ వాళ్ళు చూస్తున్నారు కదా కాన్పూర్ రైల్వే స్టేషన్లో, చాలా బెటర్ అండి. ఎందుకంటే సోఫా సెట్లు వేసి ఉంటాయి, 10 రూపీస్ పర్ అవర్ అనమాట. సో నేనేం చేశానంటే ఒక సోఫాని తీసుకున్నాను, కంప్లీట్గా 90 రూపీస్ ఇచ్చి ఫుల్ సోఫా తీసుకొని నేను మార్నింగ్ 5:15 నుంచి 7:50 వరకు పడుకున్నాను. 2 అవర్స్ నాకు రెస్ట్ అయిపోయింది, నిద్ర కూడా అయిపోయింది. సో నేను లెగిసిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి, మనకేంటంటే నార్త్ ఇండియాలో ఇటువైపు ఆలు పరోటా ఫేమస్, యూపీ అటువైపు. సో నేను ఆలు పరోటా తిని మన కాన్పూర్ రైల్వే స్టేషన్ బయటికి రావడం జరిగింది. చూశారు కదా కాన్పూర్ రైల్వే స్టేషన్ చాలా బాగుందన్నమాట. చూస్తున్నారు కదా వ్యూ, ఫ్రంట్ వ్యూ చాలా బాగుంది కదండి. కాన్పూర్ రైల్వే స్టేషన్ చూడండి చాలా బాగుంది. సో ఇలా చూడండి, చాలా పాత కాలంలో రాజుల టైంలో ఉన్నట్టు అలా ఉందన్నమాట. సో వ్యూ కోసమని నేను బయటకు రావడం జరిగింది, ఎందుకంటే నా ట్రైన్ కూడా 4 అవర్స్ లేట్లో ఉంది ప్రజెంట్. సో ఫ్రెండ్స్, నేనైతే కాన్పూర్ రైల్వే స్టేషన్లో ఉన్నాను ప్రజెంట్. చూస్తున్నారు కదా స్టేషన్ ఎలా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది కాన్పూర్ రైల్వే స్టేషన్ అయితే. బయట చూడండి ఎలా ఉంది, ఒక పెద్ద రాజుల కోటలో ఉంది కదా. సో దీని హిస్టరీ ఏంటంటే మీకు నేను వివరిస్తాను. కాసేపు బయటకు అలా చూశాక ఐ లవ్ కాన్పూర్ సెంటర్ అని వచ్చింది కదా, హీరో గోవింద్ ఉన్నారు, గోవింద్ గారు చూస్తున్నారు కదా. సో ఫైనల్గా ఒక 4 అవర్స్ లేట్ తర్వాత మా యొక్క ట్రైన్ రానే వస్తుంది. ట్రైన్ పేరు ఏం చెప్పమంటారా? అజీమ్గఢ్ ముంబై ఎల్టీటీ అనమాట, లోకమాన్య తిలక్ అనమాట ఈ ట్రైన్ అనేది. చూస్తున్నారు కదా, నేను యాక్చువల్లీ ఈ ట్రైన్ కింది చేశారా అనుకున్నాను, ఎందుకంటే మాకు ఎక్కడ 4 అవర్సే కదా, హ్యాపీగా స్లీపర్లో వెళ్ళిపోవచ్చు కదని చెప్పేసి నేను స్లీపర్లో టికెట్ తీసుకున్నానండి. ఆ తర్వాత నాకు జస్ట్ డోర్ దగ్గర వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది, ఎందుకరా బాబు స్లీపర్లో బుక్ చేశానని అనిపించింది అనమాట. చూడండి అస్సలు ఎలా ఉంటుందంటే లోపల మేము కూర్చోవలసిన సీట్లో 4-5 కూర్చున్నారండి ఒక సీట్లో. అలాగా అసలు ట్రైన్ అస్సలు ఖాళీ లేదనమాట. అసలు స్లీపర్ కిందకి సీయించుకున్నారా అని అనిపించింది. 4 అవర్సే కదా, ఏముంది మార్నింగ్ టైము 10 o'clock కాడ వెళ్ళిపోతాను అనుకున్నాను. చూడండి నేను చూసిన ఎంత రష్గా ఉందంటే, అసలు మన సీట్లలో వేరే వాళ్ళు వచ్చి కూర్చుంటారు అనమాట, అలా ఉంటుంది ఇటువైపు. సో అలా కాసేపు జర్నీ 4 అవర్స్ జర్నీ చేసిన తర్వాత ఫైనల్గా మనం ఝాన్సీ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నామండి. అటువైపు ట్రైన్ చూస్తున్నారు కదా, అది పంజాబ్ మెయిల్ అనమాట. న్యూఢిల్లీ నుంచి ముంబై వెళ్తుంది అనమాట పంజాబ్ మెయిల్. సో ఈ ట్రైన్ కూడా, మేము ఎక్కే ట్రైన్ కూడా ముంబై వెళ్తుంది. సో ఈ 2 ట్రైన్లు కూడా మీరు చూస్తున్నారు కదా, ఇది ఝాన్సీ రైల్వే స్టేషన్ అనమాట. సో చూడండి చాలా బాగుంటుంది ఝాన్సీ రైల్వే స్టేషన్ కూడా, ఎందుకంటే యూపీలో ఇది ఝాన్సీ అనేది కూడా యూపీలో వస్తుంది. సో చాలా బాగుంటుంది అనమాట రైల్వే స్టేషన్. చూడండి నేను యాక్చువల్లీ ఫ్రంట్కి వెళ్ళలేదు, ఆపోజిట్లో ఫుడ్ వాటర్ స్టాల్స్ ఉంటే నేను అక్కడ నుంచి కూర్చొని ఈ వీడియో తీయడం జరిగింది అనమాట. చూస్తున్నారు కదా, వీరాంగన లక్ష్మీబాయి, ఝాన్సీ లక్ష్మీబాయి రైల్వే స్టేషన్ అని ఉంది, ఝాన్సీ అని. సో ఫస్ట్లో ఇలా ఉండేది కాదు, ఈ మధ్యన ఒక 5